ఒకప్పుడు హరితమైన అరణ్యంలోని ఒక గర్వంగా ఉండే నెమలి ఉండేది. ప్రతిరోజు ఉదయం అది తన ప్రకాశవంతమైన రంగురంగుల రెక్కలను విస్తరించి ఇలా చెప్పేది: నన్ను చూడండి, నేనే అరణ్యంలో అత్యంత అందమైన వాడిని. అన్ని జంతువులు దానిని ప్రశంసించేవి. కాని అది ఎవరికీ సహాయం చేయకపోవడం వలన కొంతమందికి బాధ కలిగింది. ఒకరోజు ఒక బలమైన వర్షం వచ్చింది. నల్ల మేఘాలు ఆకాశాన్ని కప్పాయి, మబ్బులు కురిశాయి. గాలి మరియు మెరుపుల భయంతో జంతువులు ప్రతివైపుకు పరిగెత్తి రక్షణ స్థలాలను వెతికాయి. గర్వంగా ఉన్న నెమలి చిన్న జంతువుల ముందే తన రెక్కలను చూపడంలో మునిగి వర్షంలో పడ్డది. దాని పెద్ద రెక్కలు తడిగా, భారంగా మారిపోయాయి. అప్పుడే ఒక చిన్న పిచ్చుక వచ్చి అల్లుకున్నది. నా చెట్టు కింద రా, నీకు కూడా స్థలం ఉంది. నెమలి ఆశ్చర్యపోయింది. చిన్న పిట్ట దానికి సహాయం చేస్తుందన్నది చూసి గర్వం లేదా అందాన్ని చూపడం కంటే ఇతరులకు సహాయం చేయడం ముఖ్యమని గ్రహించింది. తుఫాను గడిచిన తర్వాత నెమలి కూడా తన గర్వం కారణంగా ఇతర జంతువులను పట్టించుకోనందుకు క్షమాపణలు చెప్పింది. అందిన రోజు నుండి మైల్ తన ప్రకాశవంతమైన రెక్కలను సంతోషపెట్టడానికి, సహాయపడటానికి ఉపయోగించింది. అరణ్యంలోని అన్ని జంతువులు దానిని మరింతగా ప్రేమించాయి. ఎందుకంటే దయ నిజమైన అందాన్ని తెస్తుంది. నిజమైన అందం ప్రదర్శనలో కాదు, సహాయంలో ఉంటుంది.